హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఫ్రూట్ఫుల్ అంటే ఫలవంతమైన లేదా పండడం. ఇంకొక అర్థంలో సఫలం అవ్వడం. ఏదైనా మనం పూనుకున్న పని సమర్థవంతంగా జరిగినట్లయితే అది మనం అనుకున్న పని సఫలమైంది అని చెప్పినప్పుడు ఈ ఫ్రూట్ఫుల్ అనే పదాన్ని వాడుతాం. సో ఫ్రూట్ఫుల్ అంటే ఫలవంతమైన, సఫలమైన. ఓకేనా. తర్వాత రెండవది ఫుల్ఫిల్మెంట్ అంటే నెరవేర్చుట లేదా నిర్వహించడం, సఫలం అవ్వడం. ఆ పనిని కార్యసిద్ధి అంటారు కదా, అది నిర్వాహకం. ఏదైతే మనకు చెప్పారో ఆ పనిని సమర్థవంతంగా నిర్వర్తించినట్లయితే అది మనం ఫుల్ఫిల్ చేసినట్టు, మనకు అప్పగించిన పనిని మనం పూర్తి చేసినట్లు. సో ఆ పూర్తి చేయడమే ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మూడవదిగా ఫ్రస్ట్రేట్ అంటే భంగం చేయడం లేదా నిష్ఫలం చేయడం లేదా తటస్థీకరించు, ప్రతికూలం చేయు, ఆశాభంగం కలిగించు. ఇలా సందర్భాన్ని బట్టి అర్థం అనేది వాడుకోవాలి. నాలుగవదిగా ఫ్యూమ్ అంటే ఆవిరి లేదా పొగ, స్మోక్ అంటారు కదా. సో ఫ్యూమ్ అంటే స్మోక్ అని కూడా అనొచ్చు. పర్ఫ్యూమ్ అంటాం అంటే అది ఒక ఆవిరిలాగా, ఒక తుంపరలాగా మన మీద పడుతుంది కదా, అట్లాంటి వాటిని ఫ్యూమ్ అంటారు. దాన్నే స్మోక్ అని కూడా అనొచ్చు. ఐదవదిగా ఫంక్షన్ అంటే పని లేదా కార్యం లేదా వృత్తి, వ్యాపారం అని కూడా అనొచ్చు. ఒక అధికారిక సంబంధమైన లాంఛనప్రాయమైన పనులు నిర్వర్తిస్తున్నప్పుడు ఫంక్షన్స్ అని ఒక అర్థంలో వాడుతాం. ఇంకా లేదా మనం చేసే కార్యం, ఆ యొక్క పనిని కూడా ఫంక్షన్ అంటారు. ఇంకొకటి వృత్తి, వ్యాపారము, వాటిల్ని కూడా ఫంక్షన్ అనేసి అంటారు. ఓకేనా. పని చేయడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గన్స్ అన్నీ బాగా ఫంక్షన్ అవుతున్నాయా అని అంటే మీ అవయవాలన్నీ పని చేస్తున్నాయా. ఈ పని చేయడం అనేది ఏంటి, ఫంక్షనింగ్. ఓకేనా. సో ఫంక్షన్ అంటే సందర్భాన్ని బట్టి అర్థం మనం యూస్ చేసుకోవాలి. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. నేను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.